స్వాగత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన చేసే ముందు ఒక విషయం అండి, మనము ప్రాణాయామాలు చేస్తున్నాం కదండి. మన సాధనలో ప్రాణాయామ వల్ల బెనిఫిట్స్ ఏంటో మీకు ఇవాళ నేను చెప్తానండి. ప్రాణాయామ అంటే జస్ట్ మనం అలా కూర్చొని కళ్ళు మూసుకొని చేయటం కాదండి. ప్రాణాయామ చేయటం వల్ల మన బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుందండి, మన బ్లడ్ని క్లీన్ చేస్తుంది, మన థాట్ని క్లీన్ చేస్తుందండి. ఎక్కువగా ఆలోచనలు రాకుండా మనకి ప్రాణాయామ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. మనకి ఎనర్జీని ఇస్తుందండి. ప్రాణాయామ వల్ల మనకి ప్రాణశక్తి అన్నది ఎక్కువగా పెరుగుతుందండి బాడీలో. ఇంకొకటి వచ్చేసి అనారోగ్యాలతో సమస్యలు పడుతూ ఉంటారు కదండి, మనకి ఇమ్యూనిటీ కూడా బాడీలో పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు మీరు ప్రాణాయామాన్ని ఒక 5-10 నిమిషాలైనా చేసి చూడండి. ఒక్కోసారి సందర్భాలలో మనము మన సాధన చేయలేమండి, కానీ ఒక కూర్చున్న దగ్గర మనం ప్రాణాయామ చేస్తూ కూడా హెల్దీగా ఉండొచ్చు. కాబట్టి ఇవాళ మనం ముందుగా ఒక ప్రాణాయామతో స్టార్ట్ చేద్దామండి. కపాలభాతి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఈ ప్రాణాయామ చేయటానికి మనము సుఖాసనాలు కూర్చుంటాం. కాబట్టి 2 కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ సుఖాసనాలో కూర్చోండి. ఇవాళ ఇంకొక విషయం అండి, కపాలభాతి ప్రాణాయామతో పాటు ఇవాళ మనము బంధాన్ని కూడా యాడ్ చేస్తున్నాము. జాలాంతర బంధ అంటారండి. బంధాస్ని నేను ఒకరోజు బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి దేనికి బెనిఫిషియలో. కానీ ఇవాళ నేను మీకు ఒక చిన్న టెక్నిక్ని చూపిస్తాను, నాతో పాటు మీరు చేయండి. ముందుగా మీరు ఇలా సుఖాసనాలో కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత చూడండి, 2 చేతుల్ని ఇలా పైకి ఫేస్ చేస్తూ కళ్ళని మాత్రం క్లోజ్ చేస్తూ ముందుగా శ్వాస మీద మీ దృష్టిని తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు శ్వాసని తీసుకొని వదిలేటప్పుడు మీ పొట్ట భాగాన్ని లోపలికి తీసుకెళ్తారండి. చూడండి, ఇలా కొద్దిసార్లు చేసిన తర్వాత చూడండి, చిన్ టు ద చెస్ట్ తీసుకొస్తారు. శ్వాసని మీరు కంప్లీట్ గా వదిలేసి చూడండి, చిన్ టు ద చెస్ట్ ఇవ్వండి. మెల్లగా ముందు లాక్ ని రిలీజ్ చేస్తూ శ్వాసని తీసుకోండి. చూసారు కదండి, కపాలభాతి ప్రాణాయామలో మనము మన పొట్ట భాగాన్ని వదిలేటప్పుడు, శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే మీ పొట్టని ఇలా లోపలికి తీసుకెళ్ళండి. చూడండి, నా ఓన్లీ పొట్టనే కదులుతుందండి. కొంతమంది బాడీని మొత్తం కదిలేస్తారనమాట. ఇలా మీ షోల్డర్స్ ని రిలాక్స్ చేస్తూ మీ పొట్టని మాత్రమే మీరు లోపలికి బయటికి చేయటానికి చూడండి. ఇలా మనము కొన్నిసార్లు చేసిన తర్వాత శ్వాసని కంప్లీట్గా మనం వదిలేసి మీరు ఇలా చిన్ టు ద చెస్ట్ తీసుకొచ్చి శ్వాసని హోల్డ్ చేయరండి. శ్వాస వదిలేసిన తర్వాత బాహ్యర కుంభక అంటారు కదండి, మనము శ్వాసని వదిలేసి ప్రాణాన్ని అలా లాక్ చేస్తున్నాం. మళ్ళీ లాక్ని అన్లాక్ చేసిన తర్వాతే మీరు శ్వాసని పీల్చుకోండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. బంధాస్ వల్ల మనకి సైకిక్ నాట్స్ అని ఉంటాయండి, కనిపించని లాక్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని సాంస్క్రిట్ లో గ్రంథీస్ అంటారు. ఈ లాక్స్ ని మనము రిలీజ్ చేయడానికి బంధాస్ చాలా బెనిఫిషియల్ గా ఉంటాయండి. ఈ ప్రాక్టీస్ ని మనము కొన్నిసార్లు చేద్దామండి. 3 సెట్స్ చేద్దాము. ఒక్కొక్క సెట్ లో 20 కౌంట్స్ ఇంకా బంధాన్ని యాడ్ చేద్దాం. నాతో పాటు మీరు చేయండి.
తర్వాత 2 చేతుల్ని దగ్గరికి పెడుతూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా కళ్ళని తెరవండి. ఇదండి కపాలభాతి ప్రాణాయామతో పాటు మనము జాలాంధర బంధాన్ని యాడ్ చేసాము. మీరు ప్రతిరోజు ప్రాణాయామాన్ని చేస్తున్నారా అండి? మీరు ప్రతిరోజు 5-10 నిమిషాలు చేసి చూడండి. చాలా డిఫరెన్సెస్ మీరే చూస్తారండి. కాబట్టి ప్రతిరోజు చేయండి. ఇవాళ మనం మన సాధనలోకి వెళ్దామండి. మనము కొన్ని సీక్వెన్సెస్ యాడ్ చేస్తూ ఇవాళ కొన్ని ఆసనాస్ ని జాయిన్ చేస్తూ చేద్దామండి. మెల్లగా నన్ను అబ్జర్వ్ చేస్తూ మీరు చేయటానికి ట్రై చేయండి. ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలండి. కాబట్టి స్టాండింగ్ పొజిషన్ కి వచ్చేయండి. ముందుగా మీరు ఇలా తాడాసనాలో నిల్చుంటారండి. నిల్చున్న తర్వాత చూడండి, నేను నా ఒక కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళానండి. చూడండి, మీరు ఇలా 2 చేతుల్ని స్ట్రెచ్ చేస్తూ చూడండి మెల్లగా వీరభద్రాసన 2కి వస్తారు. వచ్చిన తర్వాత శ్వాసని వదిలేస్తూ మీరు కాళ్ళని స్ట్రైట్ చేస్తూ త్రికోణాసన చేయటానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ వీరభద్రాసన, శ్వాసని వదులుతూ త్రికోణాసన. చూసారు కదండి, మనం ఇక్కడ 2 ఆసనాస్ ని యాడ్ చేస్తున్నాము. వీరభద్రాసన, త్రికోణాసన 2 చేస్తున్నామండి. ఈ ఆసనాస్ చేయటం వల్ల స్టామినా పెరుగుతుందండి. ముందుగా వీరభద్రాసన చేయటం వల్ల మన బాడీలో స్టామినా పెరుగుతుందండి. త్రికోణాసన చేయటం వల్ల మనము ఎక్కువగా ఒబేసిటీ ఉంటుంది చూడండి కొంతమందికి, వాళ్ళకి ఈ ఆసన చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. 2 ఆసనాలని నాతో పాటు మీరు చేయండి. చేయగలుగుతున్నారా అండి? కొంచెమైనా ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ పెరిగిందా అండి? మీరు ముందుగా ఒక్కొక్క ఆసన చేయండి. మీ బాడీలో మీకు స్ట్రెంగ్త్ కనిపిస్తేనే 2 ఆసనాస్ చేస్తూ కొంచెం డైనమిక్ మూమెంట్స్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము వేరే కాళ్ళతో చేద్దాము. మనము త్రికోణాసన చేయటం వల్ల కూడా మనకి హామ్స్ట్రింగ్స్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ సీక్వెన్స్ ని మీరు రాసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి.
తర్వాత 2 ఆసనాలు చేద్దామండి. చూడండి ఎలా చేయాలో. ముందుగా మనము అశ్వసంచలనాసన చేస్తాము. చేసి ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి నా వెనక కాలుని టక్ చేసి ఇలా లిఫ్ట్ చేస్తూ చూడండి పార్శ్వోత్థానాసన. నా 2 కాళ్ళని స్ట్రైట్ చేస్తున్నాను. ఇంకొకసారి చూపిస్తాను చూడండి. మీ వెనకాల కాళ్ళని ఇలా టక్ చేసి లిఫ్ట్ చేస్తూ బాడీని కూడా పైకి ఎత్తండి. చూసారు కదండి, అశ్వసంచలనాసన, పార్శ్వోత్థానాసన కూడా మనం ఇక్కడ చేస్తున్నాము. ఈ సీక్వెన్స్ చేసిన మీకు కాళ్ళ వెనకాల భాగంలో, దీన్ని హామ్స్ట్రింగ్స్ అంటారండి, అక్కడ చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మీ బ్యాక్ మజిల్స్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి ఈ సీక్వెన్స్ని మనము యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. నాతో పాటు మీరు కొన్నిసార్లు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వేరే కాళ్ళతో చేద్దాము. శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. ఇంకా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. చూసారు కదండి, నేను శిశు ఆసనాలో రెస్ట్ చేశాను. మీకు ఎప్పుడైనా కంఫర్టబుల్గా లేకపోతే మీరు శిశు ఆసన లేదా శవాసన లేదా మకరాసనాలో కూడా మీరు రెస్ట్ చేయొచ్చండి. బాడీలో ఏం జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేసి మీరు చేయండి. మీరు చేయగలిగితే కొంచెం పుష్ చేయండి బాడీని, కానీ ఎక్కువగా స్ట్రెయిన్ చేయకండి. మీ బాడీని మీరు బాగా అబ్జర్వ్ చేస్తూ దాన్ని చేయడానికి ట్రై చేయండి. ఎలా ఉందండి మన ఈ జీవన యోగ ప్రయాణం? నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నానండి. నాకు తెలిసిన ఏదో కొద్దో గొప్ప నాలెడ్జ్ని నేను మీతో పంచుకొని మీ ఆరోగ్యంలో ఏవో కొన్ని చేంజెస్ అయినా చాలండి, నేను చాలా ఆనందిస్తాను. నేను నేర్చుకుంటున్నానండి, మీతో పాటు నేను ప్రతిరోజు నేర్చుకుంటున్నాను. కాబట్టి మీరు నేను కలిసి ఇలా ఇంకా ఆనందంగా ఆరోగ్యంగా ఉందామండి. మనము తర్వాత చేయబోయే సీక్వెన్స్ చూడండి, ముందుగా చూపిస్తాను. మనము ముందుగా ఇలా అధోముఖంలోకి వస్తాము. చూడండి, శ్వాసని తీసుకుంటూ ఫలకాసనాలోకి రండి. చూడండి, బాడీ ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండాలండి. మీ వ్రిస్ట్, మీ భుజాలు ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. మళ్ళీ శ్వాసని వదులుతూ అధోముఖ చేస్తాము. చేసి ఇక్కడ శ్వాసని తీసుకొని చూడండి, నా కుడి చేతితో ఎడమ కాళ్ళని పట్టుకుంటున్నాను. ఇంకా పైకి చూడండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఇప్పుడు వేరే వైపున మళ్ళీ అధోముఖకు వచ్చేసి మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఫలకాసన. శ్వాసని వదులుతూ మనము ఈ మూమెంట్ ని చేస్తాము.
చూడండి, మనము ఫలకాసన పరివృత అధోముఖ చేస్తున్నామండి. ఇక్కడ మీ చేతులు చాలా బలంగా ఉంటేనే మనం మన బాడీని ఒక చేయి పైన మనము హోల్డ్ చేయగలుగుతామండి. మీ హ్యాండ్స్ అనేవి చాలా స్ట్రెంగ్త్ ఉంటేనే చేయగలుగుతాం, లేదా అధోముఖాలోనే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మనము ఈ సీక్వెన్స్ని ఎంతైతే అంత ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీ శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా మీరు ఎంతైతే అంత బాడీని అబ్జర్వ్ చేస్తూ మెల్లగా ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఈ సీక్వెన్స్ని మనము కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఈ సీక్వెన్స్ని చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. చూసారు కదండి, నేను చెప్పాను ఈ ఆసనాలు మీకు స్ట్రెంగ్త్ ఉంటేనే, హ్యాండ్ స్ట్రెంగ్త్ ఉంటేనే బాడీ వెయిట్ని ఒక పెట్టి మీరు ట్విస్ట్ అవ్వగలుగుతారని. కాబట్టి మీకు ఫలకాసన పరివృత అధోముఖ శ్వానాసన మీ చేతుల్ని చాలా బలంగా చేస్తాయండి. మీ కోర్ మజిల్స్ని కూడా చాలా స్ట్రెంగ్తెన్ చేస్తాయి. మనము ట్విస్ట్ అవుతున్నాం చూడండి, మనము ట్విస్ట్ అవ్వటం వల్ల కూడా మీ స్పైన్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా పెరుగుతుంది. కాబట్టి ఈ సీక్వెన్స్ని కూడా మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మనము చిన్న సీక్వెన్సెస్ చేస్తూ ఆసనాస్ని ప్రాక్టీస్ చేసాము. ఈ సీక్వెన్సెస్ చేయటం వల్ల కూడా మీకు కంటిన్యూస్గా ఒక 30 minutes మీకు సీక్వెన్స్ చేయటం వస్తే అండి మీ బాడీలో చాలా చేంజెస్ చూస్తారు. ఈ సీక్వెన్స్ని మీరు గుర్తుపెట్టుకొని లేదా రాసుకొని మీరు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము చూడండి ఈ కాలంలో అన్నం పెట్టేటప్పుడు పిల్లలు కరేపాకుని, కొత్తిమీరని, ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయో వెజిటేబుల్స్ కానివ్వండి, కొత్తిమీర ఎక్కువ వరకు నేను చూసాను పిల్లల్ని కరేపాకు, కొత్తిమీర ఇవన్నీ మనం పక్కన పెట్టించేసి మా అబ్బాయి తినడు అని పక్కన పెట్టేసి ఉత్త అన్నమే తినిపిస్తామండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ న్యూట్రియన్స్ రావండి. మనం గుర్తుందా, మన కాలంలో మనము అన్నీ తిన్నాం కాబట్టి ఈ మాత్రం హెల్దీగా ఉన్నామండి. కాబట్టి మీరు మీ పిల్లలకి మొత్తం కంప్లీట్గా ప్లేట్లో ఉన్న ఫుడ్ని ప్రతిదీ పక్కన పెట్టకుండా తినే అలవాటుని చేయండి. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.